ఉన్నాము. ప్రజలకి సౌకర్యం కలగకుండా ప్రజలకి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశం ఉంటే మనం అందరం కూడా ఉన్నాం. వాటర్ సప్లై కావచ్చు, శానిటేషన్, స్ట్రీట్ లైటింగ్, చాలా వరకు మీరు కూడా సహకరిస్తున్నారు. రాజుల్లో అనుమానం పర్మనెంట్ వర్కర్స్ ద్వారా అన్న కొంతవరకు మనం చేయటం తోటి కొంతవరకు ప్రజలకి కొంతవరకు నాకు ఒక 25% వరకు చేయటం జరుగుతూ ఉంది. బట్ కొంతవరకు తీసుకోగలం కానీ పూర్తి స్థాయిలో రిస్క్ తీసుకోలేదు. ఇప్పుడు మీరు అన్న గంపలు పరకల విషయంలో కూడా ఏంటంటే కొంచెం నిబంధనలు అడ్డొస్తున్నాయి మనకి. అందువల్ల నేను తప్ప లేకపోతే నేను అప్పటికి నా స్థాయిలో ఉన్నంత వరకు నేను చిన్న చిన్న ఐటమ్స్ కార్లు కానీ ఇట్లు కానీ ₹1,00,000 లోపు ఉంటాయి కొనుక్కొని సబ్మిట్ చేయమంటే అట్లా చేస్తే సరిపోదు సార్. మనకి ఒకసారి తీసుకుంటేనే బాగుంటుంది అన్నట్టుగా అంటే నేను చెప్పాను. శానిటరీ సబ్సిడీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఏప్రిల్ మార్చి అయిపోతుంది కదా, మార్చి వరకు మనం కొద్దిగా లిమిటెడ్గా మన స్థాయిలో ఏపీ మున్సిపల్ వర్క్స్ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధం డి జుబేర్ ఇంజనీర్ సెక్షన్ అధ్యక్షుడు. గత 4.5 సంవత్సరంగా ప్రభుత్వానికి వేడుకుంటూనే ఉన్నాము, కానీ ఎటువంటి సమస్య తీర్చలేదు. మా ఇంజనీర్ సెక్షన్ విభాగానికి వాటర్ సప్లై కావచ్చు, డ్రైవర్స్ ఉన్నారు, అలాగే ఎలక్ట్రీషియన్స్, టౌన్ ప్లానింగ్, ప్రతి ఒక్కరు కంప్యూటర్ ఆపరేటర్లు, వీళ్ళ సమస్య కేటగిరీ విధానాన్ని అమలు చేయండి అని చెప్పేసి 4.5 సంవత్సరం నుంచి అడుగుతున్నాం. కానీ ఎటువంటి హామీ నెరవేర్చలేదు. ఏదైతే హామీ చెప్పారో మన ముఖ్యమంత్రి గారు, కానీ హామీని అడుగుతున్నాం. గొంతెమ్మ కోరికలు అయితే కోరడం లేదు. ఇంజనీరింగ్ విభాగానికి న్యాయం చెల్లించి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. ఇప్పటికైనా సాయంత్రం జరిగే చర్చల్లో సఫలమైతే పర్లేదు, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులందరూ మన ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి చేస్తాము, హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా మా సమస్య పరిష్కరించాలని కోరుతున్నాం. చెప్తూ మరి ఈరోజు అయిపోతుందని సార్ డైరెక్టర్ గారు చెప్తా ఉన్నారు. టెలికాన్ఫరెన్స్ కమిషనర్ టెలికాన్ఫరెన్స్ చేసుకుంటూ అట్ ది సేమ్ టైము సార్ కూడా మీరు సాధ్యమైనంత వరకు ప్రజలకు అసౌకర్యాలు చూడండి, వాళ్ళతో కూడా మాట్లాడండి అన్నప్పుడు మీతో కూడా నేను మధ్యలో చెప్తూ ఏంటి అసలు ఎంతవరకు వచ్చింది అంటే మీ ద్వారా కూడా తెలుసుకోగలుగుతాను. ఎందుకంటే మీకు కూడా కొంత సమాచారం మీ యొక్క లీడర్ల ద్వారా క్రియేటివ్ లీడర్ల ద్వారా కూడా తెలుస్తూ ఉంటుంది. సరే, ఇట్లా కొంత మనకి ఇప్పుడు ఎవరైతే నాన్ పిహెచ్ వర్కర్స్ ఉన్నారో మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు వాటిలో చేసే వాళ్ళకి కూడా ఈ యొక్క హెల్త్ అలవెన్స్ చెప్పడం జరిగింది. అది చాలా సంతోషించదగిన విషయం. యాక్చువల్గా అంతకంటే ముందే ఈ మన యూజీటీ వర్కర్స్కి 20 సంవత్సరాలు అంటే తాడిపత్రి మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ కార్మికులుగా మేము పనిచేస్తున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రసారం తిరిగేటప్పుడు మా పాదయాత్రలో ఏం చెప్పినాడంటే కార్మికులందరినీ సమాన పని సమాన జీతం ఇస్తాను, లేదంటే పర్మనెంట్ చేస్తానని చెప్పినాడు. అందరికీ కూడా చేస్తామని చెప్పినాడు. చెప్పి కూడా అసెంబ్లీలో కూడా ఆయన బల్లగుద్ది చెప్పినాడు. కానీ ఇంతవరకు కూడా 4.5 సంవత్సరం అయిపోయింది. మళ్ళా కొత్త గవర్నమెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మా సమస్యలు పరిష్కారం చేయమని నేను గవర్నమెంట్ని వేడుకుంటాను. రెండోది, మా ఎందుకు చెత్త వేసినారు అంటే వాసన చెత్తలు వేసినారంటే ఆ వాసన ఏందో మేము చేస్తున్నాం కాబట్టి మా వాసన ఏందో కమిషనర్ అయితేనేమి, ఆర్డీఏ డిఏ అయితేనేమి, ఏఈ అయితేనేమి, ఇక్కడ ఉన్న అధికారులు అయితేనేమి, ఎవరికైనా కూడా ఈ వాసన ఏందో తెలియాలని చెప్పేసి మేము కూడా మీ పారిశుద్ధ కార్మికులము, ఇంజనీర్ కంప్యూటర్ ఆపరేటర్లు, ఇంజనీర్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు అందరం కలుపుకొని మేము ఈ పని చేస్తున్నాం. చేసినా కూడా గవర్నమెంట్కి అయితే చిత్తశుద్ధి లేకోకుండా వ్యవహరిస్తుంది. కాబట్టి మా సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలనేది మేము గవర్నమెంట్కి అయితే కోరుకుంటున్నాము. ఈ పొద్దుడు మన గవర్నమెంట్ జగనన్న గవర్నమెంట్ వచ్చిన వాళ్ళంటి కూడా ఈ పొద్దుడు దగ్గర 3-4 రిటైర్మెంట్ అయినారు. చనిపోయిన వాళ్ళు దగ్గర 10 మంది ఉన్నారు. ఇంతవరకు కూడా అర్జీల మీద అర్జీలు ఇచ్చినా కూడా ఏ ఊరే కానీ దాని మీద స్పందన అనేదే లేదు. వాళ్ళు చూసే 7 సంవత్సరాల ఇళ్ళలో చిన్న ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడు జరిగేదే పరువు అయిపోయింది. అయ్యా మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, అయ్యా మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి అని కలెక్టర్ ఆఫీస్ వరకు పోయించినాము, ఆర్డీఓ ఆఫీస్కి పోయింది, కమిషనర్ చుట్టూ తిరిగినాము. ఇంతవరకు కూడా మాకైతే న్యాయం జరగడం లేదు. కాబట్టి మాకి ఇవన్నీ కూడా న్యాయం చేస్తారని చెప్పేసి మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం. మున్సిపల్ వర్కర్లు 12 రోజులు నిరసన చేసి జరగడం జరిగింది. ఎప్పుడే కానీ గత ప్రభుత్వం కూడా 11 రోజుల లోపల సమ్మె విరమించి సమ్మె చర్చలు సఫలప్రదం చేసి మా సత్తా ఏదో చాటుకొని ఆ ప్రభుత్వానికి ఏదో బుద్ధి చెప్పాం. ఈ ప్రభుత్వం మొండి వైఖరితో అవలంబిస్తుంది. మరి ఏది ఈరోజు ఆ 12వ రోజు కొనసాగిస్తున్నావు. ఈరోజు మేము ఏమాత్రం మేము అడగడం లేదు. నీవు ఏదైతే హామీలు ఇచ్చావో
సమాన పనికి సమాన వేతనం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీకి ఈరోజు 4 సంవత్సరాల పర్యాలని అడుగుతున్నాం. ఈరోజు మీ ఎలక్షన్లు వచ్చిన ఆయన ప్రాంతాన కాదు అడుగుతున్నది. 4 సంవత్సరాల విధి లేని పరిస్థితుల్లో కూడా దాదాపు చర్చలో సఫలీకృతం జరుపుతున్నావు. ఈరోజు నీవు మీ మంత్రులు సామంతులు వంచిన ఉత్సాహం ఈరోజు దేశంలో గౌరవమైన వృత్తి చేస్తున్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు. నువ్వు సుకలితంగా ఉన్నావు అంటే వీళ్ళు చేసిన సేవను గుర్తించకుండా 12 రోజులు కాలయాపన చేసినావు. కాబట్టి ఈరోజు తాడిపత్రిలోని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఆఫీసులు ముట్టడి చేశాం. ఇప్పటికైనా ఈరోజు సాయంత్రం 4 గంటల చర్చలు అని చెప్పావు. ఈరోజు చర్చల్లో మాకైతే ఏముందో సానుకూలంగా రాకపోతే మా పోరాటం ఉద్యమం చేస్తాం. అవసరమైతే రేపు కలెక్టరేట్ ముట్టడి ఉంది. కలెక్టరేట్ ముట్టడి తర్వాత కూడా నీ ప్యాలెస్ను ముట్టడిచ్చి మా సత్తా రాచుకొని మా కార్యక్రమం మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో స్కిల్ సెమీ స్కిల్ వేతనాలు సమాన పనికి సమాన వేతనం రిస్క్ అలవెన్స్ మరి సిపిఎస్ రద్దు సరౌండింగ్స్ లీవ్లు అన్నీ కూడా అప్పచెప్పాలని చెప్పి లేకపోతే మా పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఈరోజు మున్సిపల్ ఆఫీస్లోకి వచ్చి చెత్త చేసినారు కదా, ఎందుకు ఆ విధంగా చేసినారు ఏంటనేది అంటే ఆ వాసన దుర్గంధం ఏ విధంగా ఉంటుందనేది కామ్రేడ్స్ ఈరోజు నిన్న లేక మొన్న మేము కమిషనర్కి చెప్పాం. 12-13 రోజులు కాదు 15 రోజులు అవుతుంది. ఈరోజు ప్రజలతో కూడా చెప్పాం, మద్దతు చెప్పాం అందరికి కూడా. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరపత్రాలు వేసి చెప్తున్నాం. మేమైతే దుర్వాసన వచ్చి 30 సంవత్సరాల నుంచి జీతం అనారోగ్యంతో పాడైపోతున్నాం. నువ్వు ఏదైతే మాకు ఇంజనీరింగ్ కార్మికులు రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా ఆ వాసన కోసం నిన్న మన ఎమ్మెల్యే గారు కూడా అంత ప్రోత్సహించలేదు. ఇక్కడున్న కమిషనర్ గారు డిఈ గారు ప్రోత్సహించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎమ్మెల్యే గారికి పగడ్బందీగా చెప్పి ఈరోజు చెత్త సేకరణ చేసినారు. కమిషనరు మా బిడ్డలను సేకరణ కమిషనర్ దగ్గరుండే చెత్త ఇచ్చాడు. ఆ నిరసన అయితే మా బాధ ఏమిటో మేము ఎట్లా దుర్వాసన బరాయించి ఎత్తుతున్నామో అది నువ్వు గమనించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ ఆఫీసుల్లో కూడా కసి వేస్తున్నాం. ఇప్పటికైనా కమిషనర్ గారు మా సమ్మె విరమించే కూడా ఎక్కడే కానీ ఇట్లాంటి చెత్త సేకరణ ఇట్లాంటివి చేయకూడదు, మా బాధ ఏదో చేయాలని చెప్పి మా బాధ నెరవేర్చేంత వరకు కూడా ఈ నిరసనతో వ్యక్తం చేస్తున్నాం. ఈ దుర్వాసన ఏంటి, మా కార్మికుల బాధ ఏంటి, నీ గోడు తెలాలని చెప్పి నీ ఆఫీస్లో ఈరోజు మా చెత్త వేసినామని చెప్పి చెప్తున్నాం కంప్లీట్.